వెల్కమ్ టు మన టీవీ. కర్నూలులో రాష్ట్రంలో టీడీపీ దేశంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కురుబ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహానంది కర్నూలులో అన్నారు. ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ లో భాగంగా 40 మంది సర్వేలు జరపగా అందులో ఎన్డీఏ కూటమి అధికారంలోకి చేపట్టబోతోందని, టీడీపీ కూటమికి అత్యధిక స్థానాలు రాబోతున్నాయని సర్వే తేల్చి చెప్పారని అన్నారు. టీడీపీ అధికారం చేపడుతోందని అన్నారు. ఇటు రాష్ట్రంలో టీడీపీ, అటు సెంట్రల్లో బీజేపీ అధికారం చేపడుతున్నారని, జగన్ రాక్షస పాలన అంతమవుతుందని, చంద్రబాబు ముఖ్యమంత్రి కాబోతున్నాడని తెలిపారు. కర్నూలు నుంచి నేను మాట్లాడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ యోజన సంఘం ఉపాధ్యక్షుడిని. మరి ఈరోజు నిన్నటి సాయంత్రం 6 గంటల 30 నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్ రావడం జరిగింది. ఈ ఎగ్జిట్ పోల్స్ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు 40 ఎగ్జిట్ పోల్స్ సర్వేలు, పాతవి కొత్తవి అన్ని సర్వేలు చేయగా మరి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యమైనటువంటి రాజకీయ పార్టీలు ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి విషయాన్ని తెల్లం చేయడం జరిగింది. కాబట్టి 100కు 100% రేపు సోమవారం లేదా మంగళవారం రోజు ఇచ్చేటువంటి ఒరిజినల్ ఫలితాలని ఏకీభవిస్తూ ఈ ఫలితాలన్నింటినీ నిన్న రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి వచ్చేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే, వచ్చేది ఎన్డీఏ కూటమి తెలుగుదేశం భాగస్వామ్య ప్రభుత్వమే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావడము ఖాయమని ఘంటాపదంగా చెప్తున్నాం. మరి ఈ రాక్షస పాలన నుంచి రాజస పాలనను మనం చూడబోతున్నాము. మరి ఎన్డీఏ కూటమి మన కేంద్ర ప్రభుత్వంలో కూడా మరి మోడీ గారు కేంద్రంలో ప్రధానమంత్రి అయ్యేటువంటి ఛాన్సు నిన్నటి 6:30 తర్వాత వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి అన్ని ఛానల్స్ పాత సర్వేలు, కొత్తగా వచ్చినటువంటి కొన్ని సర్వేలు కూడా కలిపి ఈ ఎగ్జిట్ పోల్స్లో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ద్వారా మరి ప్రధానమంత్రి గారు కేంద్రంలో ప్రధానమంత్రి అవుతారు. అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమ్మిళితంతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా సంతోషంగా మరి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు మహానంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ సంఘం రాష్ట్ర సభ్యులు.